హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో 2 hours 30 minutesతో స్ట్రీమింగ్ అవుతున్న నీరు మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీని నేను ఇప్పుడే అయితే చూసా. ఈ మూవీలో మోహన్ లాల్ గారు లాయర్ పాత్రలో అయితే మనకి కనిపిస్తారు. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, ఒక కళ్ళు లేని అమ్మాయిని ఒక అబ్బాయి అయితే రేప్ చేస్తాడు. మరి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఏ విధంగా కనిపెట్టింది కళ్ళు లేకపోయినా, అలాగే మోహన్ లాల్ గారు తనకి కోర్టులో న్యాయం చేయగలిగారా లేదా అన్నదే మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. జీతు జోసెఫ్ గారు మూవీని అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. స్టోరీ రాసుకునే విధానం కూడా చాలా బాగుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీలో మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం, రేప్ జరగడం, వాళ్ళకి కళ్ళు ఉంటాయి కాబట్టి ఐ విట్నెస్ కూడా ఉంటుంది. కానీ ఈ మూవీలో తనకి కళ్ళు లేవు. ఇదొక మెయిన్ పాయింట్గా తీసుకుని, కళ్ళు లేకపోవడం వల్ల కొన్ని భావోద్వేగాలు, కొన్ని ఎమోషనల్ సీన్స్, అలాగే కళ్ళు లేకపోయినా తను ఆ నిందితుడిని ఏ విధంగా కనిపెట్టింది, ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. అలాగే కోర్టులో ఒక కెమెరా సీన్ అయితే వస్తుంది, సీసీ కెమెరా సీను. ఆ సీన్ కూడా మూవీకి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన హీరో వాదించిన వాదన ఇవన్నీ కూడా మనకి చూడడానికి బాగానే అనిపిస్తాయి. కానీ లా పరంగా ఉన్న చాలా సీన్స్ కూడా మనకి అర్థం కావు. అది కొంచెం స్లో ఫార్వర్డ్లో మనం చూడాల్సి ఉంటుంది. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మూవీని మిస్ అవ్వకుండా ఒకసారి ఈజీగా అయితే చూడొచ్చు. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే 70% మూవీ అంతా కూడా కోర్టులోనే ఉంటుంది. ఆ కోర్ట్ సీన్సే ఉంటాయి. మరి కోర్టు క్రైమ్ డ్రామా ఫిలిమ్స్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ మూవీని అయితే చూడొచ్చు. ఈ మూవీస్లో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కోర్టులోని ఎక్కువ శాతం మూవీ అయితే ఉంటుంది. అదొకటి మనకి చూడడానికి అన్కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మూవీలో వచ్చే చాలా సీన్స్ కూడా కోర్టులోనే ఉంటాయి. అదేవిధంగా కోర్టులో వచ్చే సీన్స్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ డైలాగ్ని మనం అర్థం చేసుకునే లోపే ఆ సీన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అది మనకి కొంచెం క్లారిటీ అయితే రాదు. అలాగే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ కూడా అంత అంటే యావరేజ్గా ఉన్నాయి. ఒకసారి ఈజీగా మూవీని అయితే చూడొచ్చు. మంచి కంటెంట్ ఉన్న మూవీ. కోర్టు డ్రామా మూవీస్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఆ రేప్ సీన్ తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. ఇంక ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ అయితే ఇస్తా. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.